టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి మీనంలో రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు ఉన్నాయి. కేతువు కన్యరాశిలో ఉన్నాడు. గురుడు మన వృషభ రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి మేషరాశి వారికి అందరికీ కూడా గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం ఇన్కమ్స్ పెరుగుతాయి. భూములు వేరు పేరు మీద ఉన్నటువంటి భూములన్నీ కూడా కొంచెం రేట్లు తగ్గుతాయి. ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇంకా పుంజుకోలేదు. బిల్డర్లు ఇంకా ఇప్పుడిప్పుడే బేరాలు రావడానికి ఇంకా అవకాశం లేదు. అలాగే కిరాణా షాప్ వ్యాపారస్తుల వ్యాపారం బాగుంటుంది. అందరూ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ యొక్క మేషరాశి వారందరికీ కూడా కాస్త ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆడవాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది, కానీ ఇంకా పూర్తిగా మనశ్శాంతి రాదు. మరి 12 రాహు ఉండడం వల్ల. అలాగే స్కూల్ విద్యార్థులైతే చదువుతారు బ్రహ్మాండంగా. మే 30 వరకు కూడా మనకి నో ఢోకా అనమాట. కాబట్టి ఈ వారంలో జరిగేటటువంటి పరీక్షల్లో పిల్లలంతా కూడా ఉత్తీర్ణులవుతారు. మార్కులు ఫారిన్ యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ట్రంప్ అడ్డొచ్చినా సరే వాళ్ళు దూసుకొని వెళ్ళిపోతారు. అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మేషరాశి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా వస్తుంది, మంచిగా ప్రమోషన్స్ వస్తాయి. అలాగే H1B వీసా కోసం మరి చాలామంది ట్రై చేస్తున్నారు. అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఏమవుతుందంటే ఈ యొక్క రాశిలో మనకి ఏప్రిల్ 6వ తేదీ వరకు లోపల మనకి అనుకూలంగా ఉంది కాబట్టి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు, తర్వాత ఈ యొక్క చేపల వ్యాపారము, ఉప్పు చేపల వ్యాపారము, ఈ వ్యాపారాలు బాగుంటాయి. సముద్రం ప్రొడక్ట్స్ బాగుంటాయి. తర్వాత వీళ్ళు అందరూ కూడా ఐకమత్యంతో సినిమా రంగం అంతా కూడా మంచి సినిమాని వాళ్ళు ఒకటి అందించడం అనేటటువంటిది జరుగుతుంది. టెక్నీషియన్ ఫీల్డ్స్, కెమెరాలు, వీళ్ళంతా కూడా సినిమా ఫీల్డ్లో కానీ మన మీడియాలో కానీ చక్కగా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. అయితే కొంత ఆధ్యాత్మిక రంగంలో మరి ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ వారం చాలా బాగుంటుంది. మరి ఈ యొక్క పరిహారాలు ఏమిటంటే మేషరాశి వారికి బుధుడు బాగుండలేదు. బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి. బుధుడికి కిలోంపావు పెసల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులను కానీ, లేకపోతే వస్త్రాన్ని కానీ, లేకపోతే పచ్చని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం బుధవారం నాడు ఉదయం 7 గంటలకి మనం దానం చేసుకోవాలి. లేదా తెల్లవారుజామున 5ంటికి పంతులు గారు దొరికితే సరిపోతుంది. అలాగే మనం విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలా, లేకపోతే విష్ణు అష్టోత్తరం చేసుకోవాలా, లేకపోతే కనుక చక్కగా మీరు ఈ యొక్క శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి రావి చెట్టు చుట్టూ తిరగండి, ఇంకా ఈ నీళ్లు పోయండి. ఈ విధంగా చేసుకుంటే మీకు సరిపోతుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి బుధ, శుక్ర, రాహు, రవి, శని గ్రహాలు మీనరాశిలో, కేతువు చక్కగా కన్యా రాశిలో ఉండడం జరిగింది. కుజుడు 2వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి, గురుడు వృషభ రాశిలోకి ఉండడం జరిగింది. కాబట్టి ఈ జన్మరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన అందరూ కూడా స్వీట్ల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు మంచి లాభాలు తీస్తారు. ఫ్యాన్సీ షాపుల వాళ్ళు, చిట్టి పాటల వ్యాపారం చేస్తున్న వాళ్ళంతా కూడా మంచి లాభాలు తీస్తారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మనము ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ ముందుకొచ్చారు ఈ వృషభ రాశి వారు. కాబట్టి మహిళలంతా కూడా చాలా మానసిక అశాంతితో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత సింగపూర్ ఇలాంటి దేశాలకని కూడా, బాలి, సింగపూర్ ఇలాంటి దేశాలకు కూడా వెళ్ళడానికి అన్నీ కూడా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది. ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. అయితే ఎవరికైతే పైల్స్ ఇట్లాంటి వ్యాధులు ఉన్నాయో అటువంటి వాళ్ళకందరూ కూడా అవి బాధిస్తాయి. రక్తహీనత రోగము ఈ వృషభ రాశిని వెంటాడుతుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కొంతమంది మహిళల వల్ల తలపోట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మహిళలతో అస్సలు చాలా దూరంగా ఉండండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్మీలో, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా
ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తారు, కానీ వీళ్ళకి రావు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. రైతుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి అప్పులు ఇంకా తీరవు. అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి మంచిగా డెవలప్మెంట్, బంధుమిత్రులందరితో కూడా మంచిగా తిరుగుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనడానికి ఈ వారం ఉంటుంది. ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఎక్కువ ఉంటుంది. నాసా రిపోర్ట్స్ ఆధారంగా ఆధునిక సైన్స్ని, మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని మనం తీసుకుని ఈ యొక్క రాశిఫలాలు చెప్తున్నాం కాబట్టి చాలా ఎక్యురేట్గా మనకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు, విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. ఇంకా బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మనం కేతు బాగుండలేదు, కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ చిత్రవర్ణం అన్ని కలర్స్ ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే మర్రి చెట్టు చుట్టూ మీరు నీళ్లు పోస్తూ మర్రి చెట్టు చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళు మర్రి చెట్టు పక్కన ఉన్నటువంటి రావి చెట్టుకు చేస్తే ఇంకా మంచిది. మర్రి చెట్టు కంటే కూడా మర్రి చెట్టు, అలాగే మేడి చెట్టు కనుక ఉన్నట్లయితే దానికి చేసినా పర్వాలేదు. ఈ విధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి, మనకి ఈ మిథున రాశి వారందరికీ కూడా ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా పోలీస్ స్టేషన్లో కోర్టులతో బాధపడుతున్నటువంటి మిథున రాశి వారికి ఈ వారం కాస్త ఇంకా అలాగే ఉంటుంది. కాస్త ఇబ్బంది, సెక్యూరిటీల మీద సంతకాలు పెట్టకండి. కోర్టుకు ఫైనల్ వాయిదాల కోసం మీ భర్తలు అందరూ కూడా వస్తారు. మీ పిల్లల్ని చక్కగా కొంతమందికి ఎవరైతే కోర్టు కేసుల్లో పెట్టుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి భర్తలు వాళ్ళ దేశాలకు తీసుకెళ్లాలని ట్రై చేస్తూ ఉంటారు జడ్జిమెంట్ కోసం. కాబట్టి ఈ రాశి వారందరికీ కూడా రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మీనరాశిలో ఉండడం, కేతువు కన్యారాశిలో ఉండడం, కుజుడు కర్కాటక రాశిలో ఉండడము, తర్వాత మనకి గురుడు మరి ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం వల్ల మిమ్మల్ని ఖచ్చితంగా ఈ వారము మరి కుక్కలు చాలా ఉంటున్నాయి. రాత్రులు కనుక మీరు ఒంటరిగా కనుక వెళ్ళినట్లయితే ఆ కుక్కలు కరవడానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే మీకు 2 గంటలు, ఒకటి పోలీస్ స్టేషన్, రెండోది కుక్కలు. ఇకపోతే మిగతాది అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాలకి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఫారిన్ యూనివర్సిటీస్లో చదవాలని చాలా ట్రై చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా మహిళలంతా కూడా మానసిక అశాంతి నుంచి మంచి రిలాక్స్ అయిపోయారు. ఒకానొక సమయంలో డిప్రెషన్లో ఏడుస్తూ ఉండేటటువంటి వాళ్ళు చాలామంది, వాళ్ళంతా కూడా ఇప్పుడు డోంట్ కేర్ అనే టైప్లో హ్యాపీగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఎంతసేపు ఫోన్లు పట్టుకొని ఫోన్లో కబుర్లు చెప్పుకుంటా ఆనందంగా ఉంటారనమాట. ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారు ఆధ్యాత్మికంగా చాలా దూరంగా జరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. దైవభక్తి సన్నగిల్లి భౌతిక సుఖాల మీద మీ యొక్క దృష్టి ఈ వారం అంతా కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఇంత వస్తుంది, లేకపోతే మాకు ఎంత ఉంది అని చూపించుకోవడానికే ఈ వారం అంతా కూడా ప్రతి మిథున రాశి వాళ్ళు ప్రయత్నించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు పిల్లలు సెలవులు కాబట్టి ఇళ్లలోనే ఉంటారు. మరి చక్కగా వీళ్ళందరూ కూడా యొక్క అల్లరికి మీరు తట్టుకోలేక వాళ్ళతో డిస్టర్బెన్స్ అనేటటువంటి విధానంలో మీ ఆలోచన సరళి ఉంటుంది. అప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ అప్పులు కూడా మీకు తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి విదేశాలకు వెళ్ళాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళంతా కూడా మనము ఏదో చేయాలి అనేటటువంటి సంకల్పంతో మనం కొంచెం స్వార్థంగా ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి ఈ వారం. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత ఈ యొక్క ఆవు పేడ రంగు కానీ లేదా చిత్రవర్ణం అన్ని రంగులు ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. చక్కగా వేప చెట్టుకి నీళ్లు పోయండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.
కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనకి జన్మంలో కుజుడు 2 ఏప్రిల్ 2025 సంవత్సరం నుంచి వస్తుంది. కాబట్టి మనకందరికీ కూడా పిచ్చి కోపం ఎక్కువ వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దగ్గరగా ఉన్నటువంటి ఖరీదైనటువంటి వస్తువులను బదలగొట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గొడవల సమయంలో వస్తువుల దగ్గరగా ఉండకండి. అలాగే రవి బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనరాశిలో, కేతువు మనకి కన్యా రాశిలో ఉండడము, కుజుడు మరి 2 ఏప్రిల్ నుంచి కర్కాటక రాశిలో ఉండడము, మరి అలాగే ఈ యొక్క గురుడు వృషభంలో ఉండడం వల్ల విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదువుతారు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి. ప్రమోషన్స్ రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయ వృత్తిలో, స్వతంత్ర వృత్తుల్లో, లాయర్లు వీళ్ళంతా కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల సమ్మెల్లో మీరు పాల్గొనకూడదు, మీ ఫ్రెండ్స్ చేస్తున్నటువంటి సమ్మెల్లో. అలాగే మీ చదువు భగ్నం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ప్రొఫెసర్లకు అనుకూలంగా చక్కగా మీ డ్యూటీస్ మీరు చేసుకుంటూ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ ఉంటాయనే విషయం గుర్తుంచుకొని బిహేవ్ చేయండి. అలాగే ఈ యొక్క కొత్త కాలేజీల్లో ప్రవేశాలు కోరుకునేటటువంటి వాళ్ళకి కోరుకున్నటువంటి కళాశాలలో కాస్త అటు ఇటులో సీట్లు దొరకడం అనేటటువంటిది మీకు సంతృప్తినిస్తుంది. ఇక చేపల రొయ్యల చెరువులు, పబ్స్, రెస్టారెంట్స్, బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. సినిమా యాక్టర్లు మంచి అనుకూలత కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క ఇంతకాలంగా మీకు పనులన్నీ కూడా ప్రతిదీ 1కి 2 సార్లు ప్రయత్నించాల్సి వచ్చేది. ఇప్పుడు కాస్త స్పీడ్గా ఈ యొక్క నెలలో అవడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుల బాధలు ఇంకా అలాగే ఉంటాయి. మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో అటువంటి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా మీరు కాస్త వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో స్థిరపడిపోయినటువంటి వాళ్ళంతా కూడా మీరు తిరిగి ఈ దేశానికి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనందరం కూడా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలి అనే ఆలోచన వస్తుంది. మరి అదేవిధంగా ఈ ఆధ్యాత్మికంగా ఇప్పుడు చైత్ర మాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రి పండుగలు ఉన్నాయి. దీంట్లో ఆధ్యాత్మికంగా మీరు అనేకమైన పూజలు చేస్తూ ఉంటారు. లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా ఈ చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రుల పూజలు చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే ఈ యొక్క మనకి ఇది కర్కాటక రాశికి సంబంధించింది కాబట్టి కుజుడు బాగుండలేదు కాబట్టి కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఆవుపేడ ఎర్రని రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మన బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి, లేదా ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి. అలాగే అమ్మవారిని బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమతో అర్చన చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా ఈ వారం బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుంది. ఈ కుజుడు మరి ఏప్రిల్ 2 నుంచి 2025 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి రావడము, మరి ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా అప్పుల బాధలు బాగా పెరగడము, అప్పులన్నీ కూడా కొద్దిగా తీర్చుకుంటూ ఉంటారు. మీ భర్తల ఉద్యోగాలు రాజీనామాలు చేసి వాళ్ళు కొత్త వ్యాపారాలు పెట్టాలనేటటువంటి ఆలోచన వాటి ప్రయత్నాల్లో ఉంటారు. అలాగే మీరు కూడా బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. కొత్త వాహనాలు కొనుక్కుంటారు, కార్లు అవన్నీను. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి మరి సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహం అంతా కూడా వెళ్ళిపోయింది. కాబట్టి మీకు ఇప్పుడు అష్టమంలో రవి, బుధ, శుక్ర, రాహు, శనిగ్రహాలు మిమ్మల్ని పీడిస్తున్నాయి. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు కనబడని ఆదాయం అంటూ తెగ వస్తూ ఉంటుంది. నెమ్మదంగా మాటలు రానటువంటి వాళ్ళకి పిల్లలకి నెమ్మదంగా మాటలు వస్తాయి. పిల్లలు కలగనటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లలు కలుగుతాయి.
అలాగే కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఏదో రకంగా ఒక విధమైనటువంటి మానసిక అశాంతి అనేటటువంటిది ఎప్పుడూ ఉంటుంది. మరి ఆధ్యాత్మికంగా మీరు కాస్త దూరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఎక్కువగా భౌతికమైనటువంటి విషయాల పట్ల మీ ఆసక్తి అనేటటువంటిది ఎక్కువ కనబరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారందరూ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీరు సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలని చూస్తారు. అయితే ఏదో రకమైనటువంటి పండగలు, అడ్డంకులు వీటి వల్ల మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎదగలేకపోతూ ఉంటారు. అయితే పేదవాళ్ళందరికీ కూడా మీరు సహాయం చేస్తూ ఉంటారు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వదేశాలకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారందరూ కూడా విద్యార్థులు మరి చదువుల్లో కాస్త మరి బాగుంటారు. ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు, అలాగే సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా మనం ప్రిపేర్ అవ్వాలి. వీళ్ళు ఎక్కువ సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా అనేకమైనటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో క్రియేటివ్గా మనం కొన్ని పనులు చేయాలి, కొంత వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తారు. అలాగే సింహరాశి వారు కూడా చాలామందికి అనారోగ్యం అనేటటువంటిది స్టమక్ సంబంధించి కలుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి, బుధుడికి కిలోంపావు ఈ యొక్క పెసల్ని, పచ్చరంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఉదయము మరి 5 గంటలకి తెల్లవారుజామున దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ వారం. కుజుడు మరి మీకు లాభస్థానంలోకి వచ్చాడు. అయితే నేచపట్టి ఉండడం వల్ల అధికమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వలేకపోతున్నాడు. అయితే బుధ, రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మీనరాశిలోను, కేతువు జన్మంలోను, మరి గురుడు వృషభంలో ఉండడం వల్ల ఈ గ్రహస్థితి వల్ల కన్యారాశి వారందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు ముందుకు వెళుతూ ఉంటాయి. అనవసరంగా మీరు జన్మరాశిని మరి ఈ యొక్క రాహు చూస్తున్నాడు కాబట్టి ఉల్టా పల్టాగా అవతలాలు మంచి చెప్తున్నా సరే ఉల్టా పల్టాగా మీరు ఆలోచించే విధానంలో ఉంటారు. అలాగే ఎవరిని పడితే వాళ్ళని మీరు అపార్థం చేసుకొని తిట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు మీకు అర్థం కాకుండా. కాబట్టి దీనివల్ల చాలా లాస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి ఆదాయ వ్యయాల్లో బ్రహ్మాండంగా ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి ఇన్కమ్స్ పెరుగుతాయి. ఉద్యోగం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు. మీరు ఏదో రకంగా మా ఆడపడుచుల, మా అత్తగారుల దగ్గర నుంచి మాకు రిలీఫ్ రావాలండి అని కోరుకునేటటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రిలీఫ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే భర్తలతో మరి మేము సతమతం అవుతున్నామండి, లేకపోతే మా భర్తలు వేరే ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు కొంతమందికి ఉన్నాయండి అనుకునేటటువంటి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళంతా కూడా కాలమే వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని మారుస్తుంది. ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ వెళ్తారు. దైవారాధన కాస్త సన్నగలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు కుజుడు బాగుండలేదు, కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని మీరు ఎర్రని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం దానం చేసుకోవాలా. ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రంతో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపం చేసుకోవాలా. అలాగే చక్కగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం కనుక రోజు చేపించుకున్నట్లయితే కనీసం మంగళవారం అయినా చేపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం
బ్రహ్మాండంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే కుజుడు 2వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి రావడం వలన మీకు ఉద్యోగాల్లో కాస్త టెన్షన్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఉండడము, అలాగే ఈ యొక్క కేతువు మరి కన్యా రాశిలో ఉండడం, గురుడు వృషభ రాశిలో ఉండడం కారణంగా మనకి ఈ తులారాశి వారందరికీ కూడా వృత్తి విషయాల్లో కాస్త టెన్షన్ అనేటటువంటిది ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వ్యాపారాల్లో కిరాణా షాపు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, హాస్టల్స్, హోటల్స్ ఇవి నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులన్నీ చాలా బాగుంటాయి. మరి ఈ విధంగా ఈ యొక్క తులారాశి మహిళలు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కలిగి ఉంటుంది. వీళ్ళ యొక్క ఆలోచన సరళి మారుతూ ఉంటుంది. ఇంకా అప్పులు పాపం ఇంకా తీర్చలేకపోయామనేటటువంటి బాధ ఉంటుంది. అలాగే భర్త తరపు నుంచి కూడా ఇంకా పూర్తి సహకారము అనేటటువంటిది ఇంకా రాదు. అలాగే అనేక మంది మహిళలు వీళ్ళ భర్త యొక్క అక్రమ సంబంధాల వలన లేకపోతే ఇతర మహిళలతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తన కారణంగా మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు. ఈ యొక్క అప్పుల బాధల్లో నుంచి బయటకు రావాలని సతమతము ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే తులారాశి వారికి అందరికీ కూడా ఇళ్ళు కట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనతో మరి ఇళ్ళు కట్టడం ప్రారంభిస్తారు. దానికి తగ్గట్టుగానే మీకు అప్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. రైతుల పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు అధికంగా సంపాదిస్తారు. ఈ తులారాశి వారి శత్రువుల పీడ నుంచి వీళ్ళు బయటపడతారు. అయితే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి కాస్త చాదస్తంగా ఉండడం వల్ల మనకి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత ఈ యొక్క ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మీకు మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ వారం మొన్నటి కంటే కూడా కాస్త మెరుగుపడుతుంది. ఇక మామూలుగా గురుడు మరి వృషభ రాశిలో ఉండడం జరుగుతోంది. దీని ద్వారా వృశ్చిక రాశి వారు అనేకమైనటువంటి దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. హాస్టల్లో చదువుకున్నటువంటి మీ పిల్లలంతా కూడా మీ ఇళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అందరూ కలిసి వేరే ఊర్లకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా అనేక మందితో స్నేహాలు మీరు చేయడం, దాని ద్వారా మరి నష్టపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరూ కూడా అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి అప్పులు తీర్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మీ ఆదాయాల్లో ఎదుగుదల కనబడుతుంది. మీరు కూడా మీకు అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కాస్త తెచ్చి మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. అలాగే మనము సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. మరి దినసరి కూలీ చేసుకుంటున్నటువంటి వాళ్ళ పరిస్థితులు, ఏవో ఒక పనులు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులు మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. పోలీసులు, ఆర్మీ ఇలాంటి అనేకమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా. అలాగే ఈ వృశ్చిక రాశి విద్యార్థులు వచ్చేసరికి బాగా చదవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సినిమా రంగంలోకి వెళ్ళాలని చెప్పి యాంకర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మిగతా ఫీల్డ్లో టీవీల్లో సీరియల్లో చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అనేకమైనటువంటి ప్రయత్నాలు ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. అయితే ఆ శుక్రుడి యొక్క బలం ఇంకా లేకపోవడం వల్ల మరి అక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా కలిపి ఈ యొక్క షష్టగ్రహ కూటమి చేయడం వల్ల మనకి శుభమైనటువంటి ఫలితాలు రావడం లేదు. శత్రువులపై ఆధిపత్యాన్ని సాధించాలనేటటువంటి ధోరణితో మీరు వెళ్తూ ఉంటారు. కానీ ఇంకా రీచ్ కారనమాట.
అలాగే కెమెరామ్యాన్లు, తర్వాత ఈ యొక్క టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం మరి మనకి ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి సినిమా యాక్టర్లకు పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారం. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ యొక్క కుజుడు అస్సలు బాగుండలేదు. కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు చేసుకోండి. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో మీరు చేసుకునేటటువంటి ఈ వీటి వల్ల మీకు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఇవన్నీ చేస్తే సరిపోతుంది, మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితం మీకు వస్తుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా మనకి ఈ వారంలో అద్భుతంగా ఉండబోతోంది. ఇంకా లాస్ట్ వారంతో పోల్చుకుంటే కొంచెం బాగుంటుందన్నమాట. మరి ఇంతకాలం మీకు అర్ధాష్టమంలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు, అలాగే ఈ యొక్క కేతువు కన్యా రాశిలో మీకు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తుంది. ఈ యొక్క కాన్సంట్రేషన్ అనేటటువంటిది విద్యార్థులకు తగ్గుద్ది. మరి కుజుడు కర్కాటక రాశిలో ఉండడము నేచబట్టి, అదేవిధంగా గురుడు మరి వృషభ రాశిలో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ధనుసు రాశి వారందరికీ కూడా మీకు వ్యాపారాలన్నీ కూడా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఆలోచిస్తారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి, సంస్థలు మీ దగ్గరికి వస్తాయి. ఆడవాళ్ళు కొత్త పనుల్లో చేరుతారు. కొంతమంది ఏవో ఒక వ్యాపారాలు స్టార్ట్ చేయాలి, డబ్బులు సంపాదించాలని కసి మీలో పెరుగుతూ ఉంటుంది. అయితే ధనుసు రాశి వారంతా కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మనము సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళాలి అనేటటువంటి ధోరణితో మరి సినిమా ఫీల్డ్లోకి, నాటకాల రంగంలోకి, సాంస్కృతిక కార్యక్రమాలకి మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. మీ పిల్లలందరినీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో వెయ్యాలి, మనము ఏమైనా సరే కాలేజెస్లో వెయ్యాలి అని చెప్పి మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారంతా కూడా వేరే ఊర్లకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే బిల్డర్లు ఎవరైతే ఉన్నారో ఇంకా బిల్డింగ్లు వాళ్ళకి ఇంకా అమ్ముడు కావు. అలాగే చక్కగా మనకి వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా వ్యవసాయం ఇంకా పూర్తిగా ఫుల్ రిజల్ట్స్ రావన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి ఇంకా కొంచెం మెరుగుపడలేదు. అలాగే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు విదేశాలకి, వాళ్ళ పరిస్థితి కూడా బాగుండదు. అనేకమైనటువంటి ఆలోచనలతో ఈ యొక్క ధనుసు రాశి వారు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈ ధనుసు రాశి విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలకు వెళ్ళినటువంటి వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి మీరు. ఈ పరిహారాల్లో మనకి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే నవగ్రహాల చుట్టూ కూడా ఓం దుర్గాయ నమః అంటూ మీరు చక్కగా జపం చేసుకుంటూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే ఈ ధనుసు రాశి వారందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారందరికీ కూడా శుభవార్త. మీ అందరికీ మార్చి 29, 2025 సంవత్సరం నుంచి 7.5 వెళ్ళిపోయింది. మీ ఎల్నట్ శని వెళ్ళిపోయింది. ఇంక మీరు రమ్మన్నా రాడు. మీకు శనీశ్వరుడు బాయ్ కొట్టేశాడు మీకు. మరి మార్చి 29, 2025 సంవత్సరం నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నట్టుగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా లాస్ట్ వారంతో పోల్చుకుంటే ఈ వారం ఇన్కమ్స్ పెరుగుతాయి. ముందు మానసికంగా ప్రశాంతత ఉంటుంది. అన్ని పనులు మంచిగా కదులుతాయి. బిల్స్, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు బిల్ శాంక్షన్ అవ్వట్లేదండి అనేటటువంటి టపా పెడతారు ఆఫీసర్ల సంతకాలు. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మీరు ఎలా ఉండాలి? మకర రాశి వారు ఆనందాలే ఆనందాలు. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈఎంఐలు కడుతుంటూ ఉంటారు. అదే పెద్ద భారంగా
భావిస్తే ఎలాగా? అలాగే మీరు ఏమైనా పేదవాళ్ళకి దానాలు చేస్తున్నారా? మనం మీ ఈఎంఐలు మీరు కట్టుకుంటున్నారు అంతే. కాబట్టి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళ అప్పులన్నీ కూడా తిరిగి వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్యలో ఫైటింగ్లు జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం అది కంటిన్యూ అవుతుంది. భార్యలపైన ఇంకా మీకు ద్వేషం పోదు. అండ్ ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా కనీసం ఉద్యోగాలు వేరే చోట, అక్కడ వేరే చోట అన్నట్టుగా వేరేగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. భార్యాభర్తలు చాలామంది కోర్టుల్లో విడాకులు తీసుకోవాలని శతవిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరికొంతమంది. ఇక ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా వ్యవసాయం, రైతులు పరిస్థితి బాగుంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు మంచిగా చదువుతారు. మంచి కోర్సుల్లో, మంచి యూనివర్సిటీల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారంతా, మకర రాశి వాళ్ళు అనేకమైనటువంటి విజయాలు మీరు సాధిస్తారు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత లాయర్లు, డాక్టర్లు, వీళ్ళ పరిస్థితులు బాగుంటుంది. అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వృత్తులు బాగుంటాయి, బాగా సంపాదిస్తారు. అయితే ఆధ్యాత్మికంగా ఎంతో వృద్ధి చెందాల్సినటువంటి అవసరం, దానికోసం కృషి చేస్తూ ఉంటారు. ఇక పరిహారాలు ఏమిటంటే, ఎల్నెట్స్ని పోయే ఇంకేమిట్రా మనకి ఉంది అని అంటే, మనకి కుజుడండి. కుజుడు చాలా దెబ్బతినేసాడు నీచపెట్టి. కాబట్టి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, లేదా కింద పడడానికో లేదా కుక్క కరవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎర్రని రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ అమ్మవారి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు మీరు నీళ్లు పోసి చేయండి. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మీ అందరికీ శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఎల్నెట్స్ని గట్టిగా పట్టుకుని ఉందమ్మా. కాబట్టి ఈ వారం అంతా కూడా ఈ కుంభరాశి వాళ్ళని ఏమి చేయదు. ఎల్నెట్స్ అంటే భయపడిపోకూడదు. గత వారం కంటే ఈ వారం ఇన్కమ్స్ కొంచెం పెరుగుతాయి. మానసికంగా అశాంతి ఇంకా ఉంటుంది. మరి మీ ధనస్థానంలో నేను 5 గ్రహాలు మేము డబ్బులు ఇస్తామని వస్తున్నారు. రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మరి మీనరాశిలో, మరి కేతు కన్యారాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. మరి అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించాలని అనుకుంటారు. ధైర్యం సన్నగిలుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు వచ్చేసరికి చాలా బాగా చదువుతారు, కానీ మార్కులు ఇంకా సరిగ్గా రావు. ఇంకా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి కాస్త ప్రయత్నాలు ముందు కదులుతాయి. అండ్ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, మరి సాఫ్ట్వేర్ సైడ్ డాక్టర్లు, ఇలా మరి ఈ యొక్క ఫారెన్ వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి కాస్త బండి కదులుతుంది. అప్లికేషన్స్ అన్నీ పెట్టుకుంటారు. ఈ వారం ఇంకా మీకు ఏ విధమైనటువంటి నిర్ణయం ఇంకా వాళ్ళు తీసుకోరు. అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు మీకు అప్పులు ఇచ్చేయాలి, పాపం చాలా కాలమైందని బాధపడుతూ ఉంటారు. అలాగే మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నారో వాళ్ళకు కూడా మీరు తిరిగి ఇచ్చేయాలి అనేటటువంటి ఆలోచన ద్వారా ముందుకెళ్తూ ఉంటారు. ఈ కుంభరాశి మహిళలంతా కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటి కోసం తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగాలు వేరే చోట, మరి ఇళ్ళు వేరే చోట, మాకు ట్రాన్స్ఫర్లు వస్తే బాగుండండి అని అనుకునేటటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోటకి కాదు, కానీ మొత్తం మీద ట్రాన్స్ఫర్లు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఉద్యోగం సరిగ్గా చేయకుండా మరి మామూలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి మెమోలు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ధాన్యం బిజినెస్, పబ్స్, రెస్టారెంట్స్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. అలాగే ఈ కుంభరాశి వారంతా కూడా వీరికి ఏలినట్స్ అని జరుగుతుంది. కాబట్టి వీరి యొక్క తల్లిదండ్రులలో వీళ్ళ తరపు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా దాన ధర్మాల్లో దిట్టలుగా మనం చెప్పుకోవచ్చు. అటు ధనస్థానమైనటువంటి గురుడు, ఇటు లాభస్థానాధిపతి అయినటువంటి గురుడు మరి మీకు చక్కగా
వృషభ రాశిలో ఉండడం వల్ల అనేకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. అందుకని శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలో పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడిపితే 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మేనరాశి, ఈ మేనరాశి వారందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. మరి మేనరాశిలోనే రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలంతా ఉండడం, ఇక కేతువు కన్యా రాశిలో ఉండడం, మరి కుజుడు కర్కాటక రాశిలో ఉండడం, మరి అలాగే గురుడు చక్కగా మీ అందరికీ కూడా వృషభ రాశిలో ఉండడం జరిగింది. ఏలినాటి శని మరి బాగా పట్టుకుంది కదండి. దానివల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు జరుగుతూ ఉంటాయి, ముందుకెళ్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఈ కుజుడి గ్రహం ప్రభావం వలన మనకి వ్యవసాయంలో మనకు మంచి లాభాలు రాకపోవచ్చు. అలాగే ధాన్యం బయట మంచిగా పండిస్తారు, కమిషన్ ఏజెంట్లు కొట్టుకెళ్ళిపోతారు. కమిషన్ ఏజెంట్లకి బాగుంటుంది. ఇక్కడ ఎల్ఐసి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం డౌన్లో ఉంటారు. ఎల్ఐసి వాళ్ళకి కొద్దిగా పర్వాలేదు. చిట్ ఫండ్స్, బిజినెస్లు ఇవన్నీ కూడా. మరి గృహాలు కట్టినటువంటి వాళ్ళు కూడా మనకి యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క దేవాలయాలు, ఈ యొక్క పూజా స్టోర్స్ ఇలాంటివన్నీ కూడా నిర్వహించేటటువంటి వాళ్ళకి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. పూజా స్టోర్స్లో లాభాలు ఎక్కువగా వస్తాయి. అండ్ దేవాలయంలో అనవసరమైనటువంటి తలపోట్లు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆశ్రమాల్లో ఉన్నటువంటి స్వామీజీలు, బాబాలు కాస్త అనారోగ్య సమస్యలు వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయపరంగా ఈ యొక్క మీనరాశి వారికి ఏమీ బ్రహ్మాండంగా ఉంది, ఏం పర్వాలేదు. ఇక విద్యార్థులు తీసుకున్నప్పుడు విద్యార్థులు బాగా చదవరు వీళ్ళు. మరి చదవనటువంటి విద్యార్థులకి మార్కులు వస్తాయి. కాబట్టి ఫెయిల్ అయిపోవడం అనేటటువంటిది కంపల్సరీ. కాబట్టి జాగ్రత్త చదువుకోండి. అలాగే వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో మేము పెట్టాలి అనే ఆలోచనలు మీరు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. కొత్త పార్ట్నర్స్తో ఆలోచిస్తూ ఉంటారు, పార్ట్నర్స్ పెడుతూ ఉంటారు. ఈ విధంగా యాంకర్లు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అనుకున్నట్టు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ యొక్క రాశిలో, మీనరాశిలో బెట్టింగ్లు, ఆటలు ఇలా చేసేటటువంటి వాళ్ళు కాస్త లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. బంధువులతో తీర్థయాత్రలు, విహారయాత్రలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. భార్య ఆరోగ్యం పట్ల కాస్త అలజడి అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టుతారు, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కలుగుతాయి. ఇక చిట్టిపాట్ల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఈ యొక్క జ్యోతిష్కులు, ప్రవచనకారులు ఇలా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది మీనరాశిలో ఉన్నట్లయితే. మరి వీళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి మీనరాశి వారందరికీ కూడా మీకు బిజీ అయిపోతారనమాట. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా ట్రై చేసుకుంటూ ఉంటారు ఈ వారం. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలో పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే ప్రత్యంగర హోమాన్ని జరిపించుకోండి. ఏదో ఒకటి చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఇంత నీళ్లు పోయండి, బకెట్ నీళ్లు పోయండి. ఈ విధంగా చేసినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభవస్తు.